దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించి ఇంకొక ఆదివారం దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు మన జీవితాలను ఇంకనూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం సంఘములో ఉన్న ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆదికాండము 26వ అధ్యాయం వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనం. వారు, బైబిల్ ఉన్న వారంతా నాతో పాటు చదవండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి కనుక మనకు, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బైబిలులోని జీవితాలు మన జీవితాలకు అన్వయించుకోవడానికి దేవుడు చాలామంది జీవితాలను ఇందులో ఉంచాడు. బైబిల్లోనిది చరిత్ర. బైబిల్లోని ఈ చరిత్ర నీ చరిత్ర కావాలి. బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్, కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని చెడు క్యారెక్టర్లు ఉన్నాయి. దేవుడు వారికి పంపించిన సందేశం, దేవుడు వారికి ఇచ్చిన అవకాశం, దేవుడు వారిని ఎంతగా ప్రేమించి వారి జీవితాల్లో వారు ఆశీర్వదింపబడాలని ప్రతి వారిని కోరుకుంటాడు. గాడ్ ఈజ్ ఎ జస్ట్ గాడ్. దేవుడు న్యాయాధిపతి. దేవుడు తన జీవితంలో ప్రతి వారిని ప్రేమిస్తాడు. గమనించలే, దేవుడు ప్రతి వారిని ప్రేమిస్తాడు. ఆయన అందరికీ ఉపకారి. జీసస్ ఈజ్ ద సేవియర్. ఆయన అందరికీ రక్షకుడు. లోకములో ఉన్న ప్రతి వారికి ఆయన రక్షకుడు అండి. కానీ నీ జీవితంలో ఆయనను మీరు అంగీకరించాలి, అంతే కదా. ఈ లోకములో నీవు కోరుకోకుండా ఏది నీకు దొరకదు, అంతే కదా. స్విగ్గీలో చాలా ఉంటాయి, అవునా. పిల్లలు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తారు, ఏం తిన్నావు పాపా, ఏమన్నా స్విగ్గీలో ఆర్డర్ చేయాలా, నువ్వు చూసుకోలేవా? నేను అన్నా నా దగ్గర కూడా స్విగ్గీ ఉంది నాన్న, కావాలంటే నేనే పెట్టుకుంటానన్నా. స్విగ్గీలో చాలా ఉంటాయండి కదా, అవునా, ఉంటాయా? స్విగ్గీలో నా యాప్ ఉంది, నా ఫోన్లో స్విగ్గీ యాప్ ఉంది. దాంట్లో చాలా హోటళ్ళు ఉన్నాయి, 300 హోటళ్ళు ఉన్నాయి. ఆ 300 హోటల్లో ఒక్కొక్క హోటల్లో 100 రకాల తిండ్లు ఉన్నాయి. కానీ నేనేం చేయాలమ్మా? యాప్ నువ్వు ఓపెన్ చేయాలి, కావలసిన హోటల్ను చూస్ చేసుకోవాలి, బాగా గమనించండి, కావలసిన ఆహారాన్ని నేను ఆర్డర్ చేసుకోవాలి. ఇంటికి వస్తాడు. ఆత్మీయ ఆహారానికి శారీర ఆహారానికి ఉన్న వ్యత్యాసం చెప్తున్నా. ఇంటికి వస్తాడు, బెల్లు కొడతాడు. వచ్చిన వెంటనే నీకు ఇవ్వకముందు ఏం చూపిస్తాడమ్మా? నీకు స్కానర్ చూపిస్తాడు, బిల్ ఇస్తాడు, స్కానర్ చూపిస్తాడు. నేను ఆర్డర్ చేసిన నాకు అంటే ఇస్తాడా? చెప్పండి. ఏం చేయాలి? నువ్వు డబ్బిచ్చి చచ్చిపోయేదానికి శరీర ఆహారం కొనుక్కోవాలి. ఆత్మీయ ఆహారం ఫ్రీగా దొరుకుతుంది. దెర్ ఈస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, వాట్ యు గెట్ చీప్ ఫ్రీ, యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్, అంతే కదా. మనకు ఉద్దరగా వచ్చేది, నేను రాయలసీమ వాడిని అందుకే వాడుతున్నా, మనకు ఉద్దరగా వచ్చేది, ఫ్రీగా వచ్చేదాన్ని మనం అసలు ఆలోచించాం. కొన్ని చర్చెస్లో, నేను అమెరికా చాలా చర్చెస్కి వెళ్ళా. ఒక చర్చిలో నేను విన్నా, ఆ చర్చిలో మేము లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ దగ్గర స్కానింగ్ మిషన్స్ పెట్టుకొని ఉన్నారు. ఆలోచిస్తున్నారా? నేను మా వాడిని చూసా, ఏంట్రా అంటే, నువ్వు వెళ్ళిపోలే పాప, నేను స్కాన్ చేస్తాను అన్నాడు. లోపలికి వచ్చేటప్పుడు స్కానింగ్ మిషన్స్ పట్టుకున్నారు. రేపు నుంచి పట్టుకుందామా డేవిడ్? దేవుని వాక్యం ఫ్రీగా వస్తుంది అమ్మా. ఆయన దొరుకు కాలమున మీరు ఆయన్ని వెతకాలి. ఆయన దాక్కుంటాడమ్మా. ఒకనాడు ఈ వాక్యము యొక్క కరువు వస్తుంది. వాక్యము వినాలని మీరు చర్చికి పోతే వాక్యం చెప్పరు తల్లి, పాలిటిక్స్ జరుగుతుంటాయి అక్కడ. మీరు గమనించాలి, మన జీవితాల్లో ఆయన మీకు దొరుకు కాలమున మీరు ఆయనను వెతకండి వాక్యం అంటుంది. వీఆర్ సో రెక్లెస్ దట్ వీ డోంట్ వాంట్ టు లిసన్ హిస్ వర్డ్. చాలామంది దేవుని వాక్యము పట్ల ఆసక్తి చూపరు. నేను కూడా అలానే ఉంటే, కానీ ఒక్కసారి దేవుని వాక్యము నేను ఆలోచించిన తర్వాత, ఆ వాక్యాన్ని ఒక్కసారి నా వంట పట్టించుకున్న తర్వాత, ఈవెన్ టుడే ఐ విల్ నాట్ మిస్ అట్లీస్ట్ 25 to 50 chapters ఎవ్రీ డే. ఆ వాక్యము ఒకసారి మీరు తినడం ప్రారంభిస్తే,
ఆ వాక్యంలోని పారమార్థిక సత్యాలు, ఆ ఆశీర్వాదాలు, 3000 ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో, తెలుసా? 3000. దెర్ ఆర్ 3100 ఆడ్ ఉంది. 3000 రాసుకుందాం. 3000 వాగ్దానాలు ఉన్నాయి. నేను అంటున్నా, నాకు ఆ 3000 వాగ్దానాలు కావాలి. ఒక వాగ్దానం తెచ్చుకోవడానికి మనకు సరిపోదు కదా. ఆలోచించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. దేవుడు సమస్తం ఇచ్చాడు. ఒక శరీర ఆహారము కొరకు నువ్వు ఎంత కష్టపడాలి. ప్రతి ఆదివారం ఉచితంగా, వాక్యం ఉంది మత్తయి సువార్తలో, ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. మన జీవితాలలో ఇది మనం గమనించాలి. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి మన జీవితంలో ఇంత ఆశీర్వాదం ఇస్తూ ఉంటే వాట్ ఆర్ వి డూయింగ్? మన జీవితాల్లో ఏం చేస్తున్నాం? ఈ వాక్యము ఆదికాండము 26వ అధ్యాయం చదువుకున్నాము. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండెను. నేను ఒక ప్రశ్న వేయాలి మీతో. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఈ స్టేట్మెంట్ చేశారా? ఐ హ్యావ్ సీన్ గాడ్ బ్లెస్సింగ్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీతో పాటు ఉన్నాడు, దేవుడు నీతో పాటు నివసిస్తున్నాడు. హానోకును గురించి దేవుని వాక్యం ఉంటుంది. ఆయన దేవునితో నడిచెను, దేవుడు ఆయనను తీసుకొని పోయాను. ఈ 11 నెలలు, ఈరోజు 30th డే కదా, 30th డే ఆఫ్ నవంబర్. ఈ 11 నెలలలో ఒక్కసారి ఆలోచించు, నీకు దేవుడు నీతో పాటు ఉన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరైనా నిన్ను చూసిన తర్వాత నీవు దేవుని బిడ్డవయ్యా, దేవుడు నీకు సాయం చేస్తున్నాడయ్యా, దేవుడితో పాటు నువ్వు నడుస్తున్నావయ్యా, వాట్ ఈస్ ద ప్రాబ్లం? జీవితంలో ఎందుకు? మనం కూడా దేవుని బిడ్డలం కదా. ఇంతకుముందు చదువుకున్నాం, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఇఫ్ ఐ బిలాంగ్ టు క్రైస్ట్, నేను దేవుని వాడినైతే, నేను క్రీస్తు వాడినైతే ప్రజలు గమనించాలి కదా. నా నడవడికలో దేవుని చూపించగలుగుతున్నానా నా జీవితంలో? ఎందుకు వారి జీవితంలో ఈ మాట అన్నారు? యెహోవా నీకు తోడై ఉన్నాడయ్యా. భయంకరమైన ఎడారిలో ఉన్నాడు ఇస్సాకు. గెరారు అంటే భయంకరమైన ఎడారి స్థలం. 26వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, ఇస్సాకు గెరారులో నివసించాడు. హీ వాస్ లివింగ్ ఇన్ ఎ డెజర్ట్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కూర్చున్న వారి జీవితాలు కొన్ని డెజర్ట్స్గా ఉన్నాయి. వారు ఏది ప్లాన్ చేసినా వారి జీవితంలో జరగడంలే, వారు ఏదనుకుంటున్నా జరగడంలే. బాగా గమనించండి, మనము డెజర్ట్లో ఉన్నా, మనము గెరారులో ఉన్నా, మనము గెర్షేనులో ఉన్నా. వారు ఇశ్రాయేలీలు వచ్చిన తర్వాత, వారు ఇశ్రాయేల్ అందరూ వచ్చిన తర్వాత వారు కనాను దేశంలో మంచి స్థలాల్లో జీవించారండి. గెర్షేను అంటే సమృద్ధి కలిగిన స్థలం, గెరారు అంటే ఎండిపోయిన స్థలం. ఇస్సాకు గెరారులో నివసించెను. యు మే బి లివింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎ లైఫ్. జీవితంలో ఏదనుకున్నా జరగడం లేదు, ఎన్ని ప్రార్థనలు చేసినా జరగడం లేదు, ఏం మంచి చేసినా ప్రజలు నిన్ను నిందిస్తూ ఉన్నారు. వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్, పీపుల్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ యూ. ఇస్సాకుకు వాగ్దాన పుత్రుడు, అబ్రహాము శారాల ప్రేమకు ఆయన ప్రతీకి. దేవుడు ఆయనకు నవ్వు కుమారుడు అని పెట్టాడు. వృద్ధాప్యమందు అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు దేవుడు ఆయనకు ఈ కుమారుని ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా ఆయనను దేవునికి సమర్పించడానికి, మీరు తెలుసు కదా, దేవునికి సమర్పించడానికి 22వ అధ్యాయంలో వెళ్తాడు, దేవుడు ఆయన తప్పిస్తాడు. ఇలాంటి అతను భయంకరమైన గెరారులో నివసించాడు. యు మే బి లివింగ్ ఇన్ ఎ డెజర్ట్, బట్ ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ, ది పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్. ప్రజలు నిన్ను గమనిస్తారమ్మా, దేవుడు నీతో ఉన్నాడు. ఎందుకు ఆ మాట అన్నారు? నేను అదే అంటున్నా. ఎడారిలో నివసించే ఇస్సాకు జీవితంలో 26వ అధ్యాయము 12వ వచనము ఒక్కసారి గమనించండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము, అది కథ. ఈవెన్ వెన్ హీ సోర్ ఇన్ ఆయన ఎడారిలో విత్తనము వేస్తే 100 ఆశీర్వాదం వచ్చిందట. పోయిన ఆదివారం యోహాను సువార్త నుంచి మనం చదువుకున్నాం కదా. గతించిన ఆదివారం మనము ఫలించు తీగను గురించి మాట్లాడాం. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఆయన పనికిరాని తీగలను దానిలో నుండి తీసివేస్తాడు అని నేను చెప్పాను. జ్ఞాపకం ఉందో లేదు? ఉంది కదా. యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పాడు, మీరు బహుగా ఫలించాలి, ఫలించు తీగ
దానిలో బహుగా ఫలించాలని పనికిరాని తీగలు తీసేస్తాడు ఆయన. బాగా గమనించండి. ఫలింపని 3 రకాల తీగలు ఉన్నాయని చెప్పా. కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తా. 3 రకాల తీగలు ఉన్నాయి. మొదటిది కాదు, 3 రకాల తీగలు ఉన్నాయి. ఒకటి ఫలింపని తీగ. ఫలింపని తీగ దేవుని గుడికే వస్తారండి. దేవుని గుడిలో 3 గంటలు కూర్చుంటారండి, కానీ నో ఇంప్రూవ్మెంట్, నో ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్, దేర్ ఈజ్ నో డెవలప్మెంట్. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. జీవితంలో ఏ మార్పు లేదండి. ఏది అడిగినా దేవుడు ఇవ్వడండి. ఎందుకండి? ఫలింపని తీగ. ఫలింపని తీగ చెప్పా ప్రమాదములో ఉంది. దేవుడు అంటాడు, ఎందుకయ్యా ఈ తీగ ఫలింపని తీగ నరికేవయ్యా, దానివల్ల భూమి ఎందుకు వేస్ట్, నరికే. ఫలింపని ప్రతి తీగ, ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ ఇన్ డేంజర్. ఫలింపని ప్రతి తీగ ప్రమాదములో ఉంది అని చెప్పా. రెండవది పనికిరాని తీగ. బాగా వినండి, పనికిరాని తీగ. ఎందుకో తెలుసా పనికిరాని తీగ? అవి మా యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూపించా. దేవుడు ద్రాక్షావనమును తీసుకొని వచ్చి పెడితే వారు ద్రాక్ష చెట్టుకు ద్రాక్షకాయలు కాయాలంటే దాంట్లో కారు ద్రాక్షలు కాసిందట. అంటే బిట్టర్ గ్రేప్స్ గీసిందట. గ్రేప్స్ ఎలా ఉండాలండి? ఎలా ఉండాలమ్మా గ్రేప్స్? తీయగా ఉండాలా. మనం గ్రేప్స్ తీసుకున్నప్పుడు పుల్లగా చాలా బాగుందంటవా చింతపండులాగా. కారు ద్రాక్షలు కాసే తీగకు కంచె కొట్టివేస్తుంది. జీవితంలో కూర్చున్న క్రైస్తవులు దేవునికి తీగలండి. మనం ఫలించాలి. మొదటిది ఫలింపని తీగలు, దెర్ ఈస్ నో ఫ్రూట్ ఇన్ దర్ లైఫ్. రెండవది పనికిరాని తీగలు కారు ద్రాక్షలు కాస్తాయి. అంటే మనుషులకు కనిపించేదానికి వాళ్ళు క్రైస్తవులుగా కనిపిస్తున్నారు. ప్రేమ లేదు, సహనం లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. గలితీలోని ఆత్మ ఫలములో ఒక్క ఫలం వాళ్ళకి లేదమ్మా. కానీ వారు శారీరరీతిగా శరీర కార్యములు ఏమనగా వద్దులండి, అవన్నీ వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. పగ, ద్వేషము, ఈగో, ఎవ్రీథింగ్ దే హ్యావ్. దేవుడు అంటాడు, ఐఎమ్ రిమూవింగ్ వాట్ యు ఆర్. మనకేంటండి కంచా? మనకేంటండి కంచా? నిన్న మేము 9 మంది మా ఫ్రెండ్స్, ఒకటి చచ్చిపోయాను నిన్న. 9 మంది, చాలామంది జనరల్ మేనేజర్స్ అయ్యారు, చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. మేమంతా కూర్చొని వెళ్ళాం. నా కారులోనే తీసుకెళ్ళా. 2 ట్రిప్పులు కొట్టా చైతన్యపురి నుంచి వాళ్ళ ఇంటికి. మేము మాట్లాడేటప్పుడు నాకు చాలా, అంటే మా అందరిలో కొంచెం బాగా మాట్లాడేవాడు అంటాడు, పనికి మాలినోడు రా, సుమారుగా 8 ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్లో, 3-4 కోట్లు బ్యాంకులో ఉంది ఇది కరెంట్ అకౌంట్లో. మనకి ఒక ఫ్యాక్టరీ ఉంది, డయాలసిస్ చేసుకోవడానికి డబ్బు అవుతుందని చచ్చిపోయాడరా. నువ్వు ఎంత సంపాదించినా పనికి రావాలి కదా. పనికి రాని తీగలు. దేవుడు అంటాడు, నువ్వు దేని మీద నాకు చాలా డబ్బు ఉంది, నాకు ఇన్సూరెన్స్ ఉంది, నాకు అది ఉంది, నాకు డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, అపోలో గారు, రెడ్డి గారు నా ఫ్రెండ్ అనొచ్చు కదా. చిన్నబాబు గారు మాకు చాలా మంచి ఫ్రెండ్, పాస్టమ్మ గారికి ఆపరేషన్ చేసినవాడు, అయినా పోయే కదా పాస్టమ్మ. ఆలోచించండి, నువ్వు దేని మీద ఆధారపడతావో దేవుడు దాన్ని తీసేస్తాడమ్మా. నువ్వు అంటావు నాకు డబ్బు ఉందండి, నేను ఆఫీసులో పనిచేస్తున్నానండి, నేను గుడికి రాలేనండి, నువ్వు అనుకుంటావేమో దేవుడు నీకు ఉద్యోగమే తీసేస్తాడు. గమనించు, ఫలింపని తీగే ఆయన కంచెను కొట్టి వేస్తాడు. ఏ కంచె అయితే నీకు ప్రాస్పరిటీ ఇస్తుందో, ఏ కంచె అయితే నీకు భద్రత ఇస్తుందో, ఏ కంచె అయితే నీకు సెక్యూరిటీ ఇస్తుందో, గాడ్ ఈజ్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఇట్. ఫలించు తీగ. మూడవది ఫలించు తీగ దేవుడు అప్పుడప్పుడు కత్తిరిస్తాడు. మనకు కొన్ని చెప్పాను కదా, ద థిన్నర్ ద ట్విగ్ ద బిగ్గర్ ద బంచ్. జీవితంలో ఈ లోకపు వ్యాపకాలను వదిలేసుకోవాలి. పనికిరాని వాటిని కత్తిరించి వేయాలి. నీకు కోపం ఉందా? కత్తిరించు. నీకు లోభం ఉందా? కత్తిరించు. నీకు ఈగో ఉందా? కత్తిరించు. నీకు అబద్ధాల జీవితం ఉందా? కత్తిరించు. బాగా ఫలిస్తావమ్మా. ఫలించేవారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నా యందు నిలిచి ఉండడి, నీ యందును నేను నిలిచి ఉంటాను. ఫలించే వారితో దేవుడు నిలిచి ఉంటాడు. గమనించండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఆలోచించాలి. గాడ్ ఈజ్ సో గుడ్ టు అస్, హీఈస్ గోయింగ్ టు బ్లెస్ అస్ సో మెనీ థింగ్స్. దేవుడు మన జీవితాల్లో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. మన జీవితాలు ఫలభరితంగా ఉండాలని మనలను తిరిగి మన జీవితాలను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇఫ్ యు హ్యావ్ డిసైడెడ్ దట్ యు వాంట్ టు బి ఏ ఫ్రూట్ఫుల్, నువ్వు ఫలించాలని నువ్వు అనుకోనింటే పోయిన ఆదివారం ఎలా ఫలించాలి? ఫలించే వారిలో దేవుడు మళ్ళా చెప్పాడు, ఒకటి 30 ఒకటి 60, ఇంకొకటి చెప్పాలి గట్టిగా 100. ఇస్సాకు ఎంత ఫలించాడమ్మా? అది కథ. నీవు 100 ఫలిస్తే ప్రజలు నిన్ను గమనిస్తారు. ఈ ఉదయకాలం హౌ కెన్ ఐ ఫ్లరిష్ 100%, 100-fold? కొంతమంది 30తో సరిపెట్టుకున్నారమ్మా, కొంతమంది 60తో సార్లు పెట్టుకున్నారమ్మా, కొంతమంది 100 జీవించడానికి ఫలించడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఉదయకాలం ఇస్సాకు గెరారులో నివసించాడు, ఎడారులో నివసించాడు, 100 ఫలం పొందాడు. బాగా గమనించండి, వాక్యం అంటుంది, వాక్యము చాలా నువ్వు చదివినప్పుడు అర్థమవుతుంది. ఏమనుందంటే 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడే. ఎక్కడమ్మా? ఎడారి అనే దేశంలో. యూ కెన్ బి ప్రాస్పరస్ ఈవెన్ ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్ టుడే. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, నువ్వు ఏ పరిస్థితిలో జీవిస్తూ ఉన్నావో, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావో, గాడ్ సేస్, ఆయన బాగా గమనించి ఇస్సాకు ఆ దేశమున్న, ఎలానో దేశం చెప్పేశాడు కదా, ఆ దేశమున్నాడు. ఎందుకు స్పెసిఫిక్గా చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు? యూ కెన్ బి స్టిల్ ప్రాస్పరస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్. ఈ సంఘంలో ఉండే నువ్వు ప్రాస్పరస్ కావచ్చు. ఇస్సాకు ఆ దేశముందున్న వాడే. నెక్స్ట్ ఏముందమ్మా? విత్తనము వేసి. ఈ ఉదయకాలం నీ జీవితంలో నీవు విత్తనము వేయాలి అంటే, ఈ ఉదయకాలం నీ జీవితంలో నీవు ఆశీర్వాదము పొందాలి అంటే, ఈ ఉదయకాలం నీ జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము నువ్వు పొందాలి అంటే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము 100 ఫలించిన ఇస్సాకును మనం ముందుంచుకోవాలి. హౌ డిడ్ హీ గెట్ ఇట్? ఎలా ఆయన జీవితంలో ఈ 100 ఫలితం పొందాడో 16వ వచనం నుండి 33 దాకా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఇస్సాకు తన అబ్రహామునకు, మీకు బైబిల్ బాగా తెలుసు, అబ్రహామునకు 100 సంవత్సరాలప్పుడు పుట్టాడు. వారు ఆదినాలలో ఎక్కడికి వెళ్ళినా వారున్న స్థలంలో వారు బావులను తవ్వుకునేవారు. వారికి కావలసినంత సంపద, అంటే పశువులు ఉండేవి, ప్రజలు ఉండేవారు. అబ్రహాము దగ్గర 365 మంది ఇంట పుట్టిన సేవకులు ఉన్నారంట. 365 పీపుల్. గమనించండి, ఇంట్లో పని చేసేవాళ్ళు. మనం ఒకరికి పెట్టుకోవాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాం కదా. 365 మంది సేవకులు ఉన్నారంట ఆయన దగ్గర, ఇంట పుట్టిన వారు, అంటే పనులకు పుట్టిన వాళ్ళు పిల్లలు. వారు బావులను తవ్వుకునేవారు. అది ఎడారి ప్రాంతం. ఇస్సాకు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత గెరారుకు వచ్చాడు. వాళ్ళ నాన్న గెరారులో కొన్ని రోజులు జీవించాడు. ఆయన కొన్ని బావులు ఉన్నాయి. ఆయన అబీమెలెకు అనే రాజు, అక్కడ ఆ గెరారులో ఫిలిస్తీయులు ఉన్నారు. ఆ ఫిలిస్తీయులకు రాజు అబీమెలెకు. ఈ అబీమెలెకు రాజు ఫిలిస్తీయులు ఏం చేశారంటే, అబ్రాహాము తవ్వించిన, వాళ్ళ నాన్న తవ్వించిన బావులను ఫిలిస్తీయులు మూసేశారు, మట్టి వేసి మూసారు. అబ్రహాం అక్కడి నుంచి వెళ్ళిపోవాలని, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి బేతేలికి వెళ్ళి అక్కడి నుంచి బెర్షెబాకి వెళ్ళలేదండి. ఇస్సాకు ఇప్పుడు ఈ దేశానికి వచ్చాడు నివసించడానికి. దేవుడు చూపించాడు, వచ్చాడు. బాగా గమనించండి, హీ వాజ్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. గాడ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు గెరార్. జీవితంలో కొన్నిసార్లు దేవుడు క్లిష్టమైన పరిస్థితులు కూడా నిన్ను పంపిస్తాడు. నీవు దానికి ఒప్పుకోవాలి. యూ మే బీ లివింగ్ ఇన్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఈ దినం అన్ని సుఖంగా జరుగుతున్నదని అనుకోవచ్చు. ఐ హ్యావ్ టు మేక్ దిస్ స్టేట్మెంట్. ఒకసారి నేను కెనడా దేశంలో వాక్యం చెప్పి వచ్చేసిన తర్వాత ఆ చర్చి పాస్టర్ పీటర్ గారు నన్ను పట్టుకొని, పాస్టర్ డేవిడ్, యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ సన్ అని అన్నాడు. నా పాటకు ముందు రిక్కుగాడు ప్రైజ్ అండ్ వర్షిప్, నా కుమారుడు ప్రైజ్ అండ్ వర్షిప్ చేశాడు కెనడాలో. దాని తర్వాత నేను ప్రసంగం చెప్పా. ఆ దినం ఐ స్పోక్ అబౌట్ ద గ్రౌండ్. నేలను గురించి మాట్లాడా, మంచి నేలను గురించి మాట్లాడా. అయిన తర్వాత పాస్టర్ గారు మాట్లాడుతూ మేమంతా టీ తాగుతున్నాం. టీ తాగే సమయంలో ఆయన అడిగాడు, యూ హ్యావ్ ఏ బ్లెస్డ్ సన్ పాస్టర్ అని అన్నాడు. నేను నవ్విన తర్వాత ఐ డోంట్ నో హౌ మచ్ బ్లెస్డ్ హీ ఈస్ అని అన్నా. క్యాజువల్గా పేరెంట్స్ అంతే కదా, అట్లే కదా అనేది. వాడు నన్ను సీరియస్గా చూశాడు. సీరియస్గా చూసిన తర్వాత
పీటర్ అన్నాడు, పోయిన వారం నేను నీ కొడుకుతో మాట్లాడాను. ఐ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ గాడ్ సెండ్ హిమ్ టు ఎనీవేర్ అదర్ దాన్ దిస్ టొరాంటో. కెనడాలో ఇప్పుడు బాగుంది కదా, సెటిల్ అయినావు, డబ్బులు వస్తున్నాయి, బాగుంది కదా, కెనడా నుంచి దేవుడు నీకు ఎక్కడికన్నా వెళ్ళమంటే వెళ్తావా అని నేను అడిగాను. నీ కొడుకు ఏమన్నాడో తెలుసా అని అన్నాడు. ఏమన్నాడు సార్ అన్న. లోపల భయం వేసింది. ఏమన్నాడు సార్ అంటే, ఇథియోపియాకు దేవుడు బొమ్మన్న పోతానన్నాడట. ఇథియోపియాకు ఆడ మనుషులు కరువులో చచ్చిపోతున్నారు. ఇఫ్ గాడ్ టెల్ మీ టు గో టు ఇథియోపియా, ఐ విల్ గో టు ఇథియోపియా. ఇఫ్ గాడ్ ఆస్క్డ్ మీ టు గో టు ఇండియా, ఐ విల్ గో బ్యాక్ టు ఇండియా. నేను వాని ముఖం చూసా, ఆర్ యూ షూర్ అన్నా. వాడంటాడు, ఎస్. జీవితంలో దేవుడు నిన్ను కోరుకున్న స్థలంలో ఉండడం నీకు ఆశీర్వాదం. జీవితంలో చాలామంది ఏమనుకుంటారంటే, ఐఎమ్ సెటిల్డ్ హియర్, ఐఎమ్ డూయింగ్ ది వెరీ గుడ్ హియర్, నాకు ఇది దేవుడు బాగుంటుంది. బాగా గమనించండి, వన్స్ యు ఆర్ సెటిల్డ్, యు ఆర్ అన్సెటిల్డ్ ఇన్ గాడ్స్ మీనింగ్. నీ జీవితంలో నువ్వు సెటిల్ అని ఎప్పుడు అనుకుంటావో దేవుడు నిన్ను అన్సెటిల్ చేస్తాడు. ఐ వాజ్ వెరీ సెటిల్డ్ ఇన్ మై లైఫ్. జీవితంలో నేను బాగా సెటిల్ అయ్యింటే దేవుడు నన్ను అన్సెటిల్ చేశాడు, ఉద్యోగం నుంచి బయటకు పోయి. ఎందుకు చెప్తున్నాను? నీ జీవితంలో దేవుడు నీకు ఏ దేశం ఇస్తే, నీవు నివసించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఇస్సాకు నూరంతల ఫలం ఎలా పొందాడో, క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఇస్సాకు నివసించిన దినాల్లో వారికి బావులు చాలా అవసరం. వాక్యం అంటుంది, ఒక్కసారి ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అంటే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. బాగా గమనించండి, వాట్ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్? ఆత్మీయ అర్థం ఏంటిది? బావులు నీళ్లకు గుర్తు కదా, జీవనానికి గుర్తు. బావులు, తన అబ్రహాము తవ్వుకున్న బావులను అబ్రహాము వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరు బతికేవాళ్ళు కదా, ఎవరెవరు ఆ నీళ్లు తాగి బతికుండేవారు కదా. ఎందుకు? ఫిలిస్తీన్లు వారే తాగిండొచ్చు కదా. అబ్రహాము తవ్వించాడని వాటిని వాడకూడదని ఫిలిస్తీన్లు మూసివేశారు. ఆలోచించాలి. సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ అదర్ పీపుల్ ఆర్ గెటింగ్. కొన్నిసార్లు క్రైస్తవులకు ఇంకొకరు ఆశీర్వదింపబడ్డం ఇష్టం లేదు. గమనించాలి. అబ్రహాము తవ్విన బావులు వారు వాడుకొని ఉండొచ్చుగా. క్రైస్తవులలో ఉన్న భయంకరమైన బలహీనత ఇది. వెన్ యూ సీ సంబడీ ఈజ్ బీయింగ్ ప్రాస్పరస్, జీవితంలో ఎవరైనా బాగుపడ్డం గమనిస్తే, వాడు సంఘములో కానీ సమాజంలో కానీ కొంచెం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే, నీ మంచి దోస్తు కావచ్చుగాక, వెంటనే వారి జీవితాలను నాశనం చేయడానికి మనం ట్రై చేస్తాం కదా. ఈ ఉదయకాలం మీరు గమనించండి, మనము కొంతమంది విశ్వాస జీవితాలను మూసివేస్తున్నాం మన మాటలతో. వారు ఆ రోజు మట్టి వేసి పూడ్చడానికి మట్టే కావాలిగా. ఎందుకు స్పెసిఫిక్గా ఎందుకు బైబిల్లో దేవుడు చెప్పాడు? వారు మట్టి వేసి వాళ్ళ అబ్రహాము చేసిన వాడిని పూడ్చివేశారు. క్రైస్తవులు మాటలతో కొంతమంది జీవితాలను చెప్పాలి పూడ్చేస్తున్నారు. నువ్వు చేస్తున్నావేమో గమనించు. అబ్రహాము ఏ బావులను త్రవ్వించిన ఫిలిస్తీన్లు మూసివేశారో వాక్యం అంటుంది. ఇస్సాకు ఏలయనగా 18వ వచనం, అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ఆ బావులనే తిరిగి తవ్వాడు. ఆ బావికి వాళ్ళ నాయన పెట్టిన పేరే పెట్టాడు. ఇస్సాకు జీవితంలో బాగా గమనించండి, తను కొత్తవి తవ్వుకొని పేర్లు పెట్టొచ్చు కదండి. ఈ హింసెల్ఫ్ ఈ దినాల్లో మనకు చాలా వచ్చినాయి. చాలా 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 టెక్నికల్గా చాలా డెవలప్ అయ్యాం. ఒక రోజులో బావి తవ్వేస్తారు. డూ యు నో ఆ దినాలలో వాళ్ళు ఎన్ని రోజులు బావులు తవ్వే వాళ్ళు తెలుసా? ఒక బావికి నేను ఒక కామెంటరీలో ఉన్నా, దే యూస్ టు టేక్ బిట్వీన్ 7 to 8 years, 7 నుంచి 8 సంవత్సరాలు ఒక బావిని తవ్వడానికి వాళ్ళు సమయం పట్టేదట. ఒక్క బావిని తవ్వుతే గమనించండి 7 నుంచి 8 సంవత్సరాలు పట్టేదట. భయంకరమైన ఎడారి.
నీరు దొరికేదాకా తవ్వాలి. ఎన్ని అడుగులు పోతారో తెలీదు వాళ్ళకు. ఆ దినాల్లో మనలాగా బోర్వెల్స్ లేవు. అంత భయంకరంగా వాళ్ళ నాన్న చేసిన వాటిని ఆయన తిరిగి తవ్వాడండి. తొడిగి వాళ్ళ నాన్న పేరే పెట్టాడు. బాగా గమనించండి. దీన్ని బట్టి ఏంటమ్మా, పేరు కన్నా ఫలితం ముఖ్యం సంఘంలో. చాలామంది వారి పేరు వినబడాలనుకుంటారు, సంఘంలో జరిగిన ఫలితం కాదండి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ఎందుకు నూరంతల ఆశీర్వాదానికి నేను చెప్తున్నా, ఎందుకు నూరంతల ఆశీర్వాదం? హౌ కుడ్ ద పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ హిస్ బ్లెస్సింగ్? జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీ పేరు కన్నా సంఘము నీ వలన ఏమి ఫలితము పొందింది? నీ వలన ఏమన్నా ఫలితం ఉందా సంఘానికి? సంఘానికి నీ వలన ఫలితం ఉందా అమ్మా? చెప్పండి, మీరు చెప్పాలి. ఈస్ చర్చ్ ఈజ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యూ. నీ వలన సంఘానికి ఏమైనా ఫలితం ఉందా? కానీ సంఘానికి చాలామంది పేరు కోసం వస్తున్నారండి, కనిపించుకోవడానికి వస్తున్నారండి. అందుకే నూరంతల ఫలితం కాదు కదా, 30 అంతుల ఫలితం కూడా మనకు దొరకడంలే. ఈ ఉదయకాలం ఇస్సాకు నూరంతల ఫలితము పొందెను. సరే, వాళ్ళ నాన్న తవ్విన బావులను తవ్వించాడు. 18వ వచనం, మరియు ఇస్సాకు దాసులు వాటికి పేర్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికాను. 19వ వచనం, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. క్రీస్తునందు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇస్సాక్. వాళ్ళ నాన్న బావులు తవ్విస్తే మూసేశారు. ఇప్పుడు ఇంకా తన కోసమని ఒక బావి తవ్వించుకున్నాడు. 7 years కష్టపడి. ఎప్పుడైతే తను అంతగా కష్టపడి తవ్విన బాలులను వాళ్ళు వచ్చి బావిలో నీళ్లు పడ్డాయి. జాగ్రత్తగా వినండి. వాళ్ళు వచ్చి ఏమంటారో తెలుసా? వారు వచ్చి వాళ్ళన్న మాట ఏంటంటే, వారు వచ్చి ఏమన్నారు బాగా గమనించండి. వాక్యం ఏమంటుందాం అక్కడ? 20వ వచనం, బావి నీదే అయ్యా, బావి నీదే, నువ్వు తప్పించుకున్నావు, నీళ్ళు ఆలోచిస్తున్నారా? బావి నీవే, నీళ్ళు మావే. అర్థమవుతుందా? జగడం పెట్టి బావిలో నీళ్ళు, బావికి ఎందుకు తవ్వించుకుంటామమ్మా? నీళ్ళ కోసం తవ్వించుకుంటాం. సంఘానికి ఎందుకు వస్తామమ్మా? చెప్పాలి, ఆత్మీయంగా ఎదగడానికి, పేరు కోసం కాదు. చర్చి నీదే, పేరు మాదే. చర్చి నీదే పాస్టర్ గారు, చర్చిలో ఏమున్నా మీవే పాస్టర్ గారు, కానీ పేరైతే మాకు రావాలండి. అంతేనా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇదే ప్రాబ్లం వాళ్ళ నాన్నకు వచ్చింది. ఇదే ప్రాబ్లం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇదే ప్రాబ్లం ఆదికాండంలో. ఒక్కసారి ఆదికాండం 13వ అధ్యాయం. ఇక్కడ ఎవరు వచ్చి కొట్లాడారని? కాపరులు, అంటే గొర్రెల కాపరులు వచ్చి కొట్లాడారు ఈ నీరు మావని. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం. ఏడవ వచనం, అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపుర్లకును కలహము పుట్టెను. జాగ్రత్తగా వినండి. వాళ్ళ నాన్న హౌ డిడ్ హీ, ఆయన విశ్వాసులకు తండ్రండి. ఆయన విశ్వాసులకు, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్, ఇక్కడ ఏమని పేరు పెడతాడో తెలుసా? 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయంలో వారు వచ్చి ఆయనకు జగడం. చూడండి, బాగా గమనించండి. మరియు ఇస్సాకు దాసులు లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావికి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు కనుక వారు తనతో కలహించినందుక అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. ఏషేకు అంటే కిందేముందమ్మా? జగడమాడు వారు. బాగా గమనించండి, జగడమాడు. నీవు నూరంతలుగా ఫలించాలి అంటే ఎవరో ఒకరు వచ్చి నీతో జగడమాడతారు. బాగా గమనించాలి. మన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ నాయన ఏం చేశాడు? వాళ్ళ నాన్న తన కాపురులకు తన తమ్ముని కొడుకు కాపురులకు జగడం పుట్టింది. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 13లో, మనం బంధువులం, మనం కొట్లాడుకోకూడదు. సంఘంలో ఎప్పుడైనా ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటారో ఎవరైనా వచ్చి చెప్పారా? మనం యేసులో బంధువులం, మనం కొట్లాడుకోకూడదు. ఎవ్రీ టైమ్ ద మిస్టేక్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద చర్చ్, people will support one and say you are wrong, he is right. జగడము
అంటే గమనించండి, ఎందుకు చెప్తున్నాను, నూరంతల ఫలితానికి మొదటి మెట్టు జగడాన్ని నువ్వు ఎలా అధిగమిస్తావు. వాళ్ళ నాయన ఏమన్నాడు తెలుసా, మనం బంధువులం, నువ్వు తూర్పుకు పోతే నేను పడమటకు పోతా, నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి పోతా అని లోతుతో అన్నాడు. లోతు కన్నులెత్తి చూసి సొదొమ గొమొర్రాలు చాలా బాగున్నాయి, పచ్చగా ఏదెను వనంలో ఉందని, ఇంటికెళ్ళి చదవండి, ఏదెను వనంలో ఉందని ఆ సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయాడు. మిగిలింది అబ్రహామునకు ఎడారి మాత్రమే. వచ్చింది దేవుడు పిలిచింది అబ్రహామును, లోతును కాదు. లోత్ హ్యాస్ చూసన్ ఎ గుడ్ ల్యాండ్. దాని పేరేంటో తెలుసా, సొదొమ గొమొర్రాలు. ఎగ్జాక్ట్లీ ఒక 20 సంవత్సరాలకు సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు పడి చచ్చిపోతారు. లోతు భార్య ఉప్పు స్తంభం అవుతుంది. లోతు ఒక్కడు, జాగ్రత్తగా వినాలి, లోతు ఇద్దరు కుమార్తెలు మాత్రమే తప్పించుకుంటారు. జగడమాడినప్పుడు, జగడములో మేలు పొందాలని నువ్వు అనుకుంటే, జగడమాడినప్పుడు నీ జీవితంలో భర్తతో జగడమాడచ్చు, వాడు లేనిపోయిన దానికి జగడమాడచ్చు. చూడండి, గమనించండి ఎంత సిల్లిగా ఉందో ప్రాబ్లం. బావి నీదే, నీరు. భార్య ఎప్పుడన్నా మంచి బట్టలు వేసుకొని బయటకు వస్తే, బాగుందిలే పర్సు నాది కాలేంది అంటావా లేదా? అప్రిషియేట్ చేస్తావు, మంచిగుందమ్మా, కానీ నా కథ, నా పర్సు. జీవితంలో గమనించాలి, ఇలాంటి జగడాలు జరుగుతాయి. హౌ యూ హ్యాడ్ టు కమ్ అవుట్ ఫర్ ఇట్. జీవితంలో క్రీస్తు దీని ఏమంటారో తెలుసా, క్వారల్సమ్ స్పిరిట్ ప్రతి వారికి ఉంటుంది. ప్రతిదానికి జగడం, ప్రతిదానికి మాట మాట్లాడితే జగడం, మనము ఏది చెప్పినా జగడం, మనం ఏది చెప్పినా వారు మనతో కొట్లాడటానికి ప్రిపేర్ అవుతారు. చూడండి, దేవుని బిడ్డలకు ఇది తప్పదో. ఎందుకు వస్తాయి జగడాలు, ఎందుకు వస్తాయి? సామెతల గ్రంథం 13వ అధ్యాయం, కొంచెం ఇది మనం వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, జగడాలు ఎందుకు వస్తాయి? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 540. ఎవరైనా తీసేసి చదవండి, మంచి మాట, నేను చదవడానికి ఇష్టపడ్డంలే. 540 13, సామెతలు 13:10 చదవడ్డబ్బా. గర్వం, చాలు తల్లి, గర్వము వలన, అంతేనా? చర్చలు అంతేనా? భర్త నువ్వు చెప్తే నేనేందే వినేది అని భర్త అన్నాడు అనుకో, ఏం స్టార్ట్ అవుతుందమ్మా? ఏమైంది అక్కడ? భర్తకు ఈగో దెబ్బతినింది. భార్య అడిగితే భర్తకు ఈగో దెబ్బతినింది. భర్త అడిగితే భార్యకు ఈగో దెబ్బతింటుంది. గర్వము వలన. దాన్ని నీ భాషలో, నా భాషలో మాట్లాడుకోవాలంటే ఈగో, గర్వము వలన, నా మాటలు కాదు తల్లి, గర్వము వలన జగడము పుట్టును. వారికి బావులు అక్కర్లే, తవ్వించుకున్న దానికి ఇష్టంలే, వారు వేరే బావి నీదే, నీరు మావే. ఈ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గర్వముతో మాట్లాడే మాటలు అవి. ఈ ఉదయకాలం మనం గమనించండి, నూరంతల ఫలం ఎందుకు పొందడం లేదు? జగడాన్ని ఏం చేస్తావు? ఎలా రియాక్ట్ అయ్యాడు తన తండ్రి మాదిరి. చూడండి, ఒక్కసారి చూడండి, 26వ అధ్యాయం 20వ అధ్యాయము. ఆయన కోర్టుకు పోలేదండి, అక్కడ ఉన్న అబీమెలెకు చెప్పలేదండి. రాజు అబీమెలెకు తన స్నేహితుడు రాజుకు చెప్పలేదండి. బాగా ఏం చేశాడు? ఆయన బయటికి వెళ్ళిపోయి, చూడండి 20వ వచనం, అప్పుడు గెరారు కాపురస్తులు ఇస్సాకు కాపురులతో జగడమాడి, ఈ నీరు మాది అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావిని త్రవ్వినప్పుడు, ఈ బావి నాదని ఆయన కొట్లాడటానికి కూర్చోలేదండి. నన్ను ఏమంటున్నారు బాగా గమనించండి. జగడమాడినప్పుడు స్టాప్ ద ఆర్గ్యుమెంట్ దేర్ ఓన్లీ, లీవ్ ఇట్ టు గాడ్. హీ వెంట్ అండ్ డిగ్డ్ అనదర్ వెల్ ఫర్ 7 years. 7 సంవత్సరాలు వేరే బావిని దొబ్బడానికి వెళ్ళాడండి. మనమైతే ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది కోర్టులో కేసేసి వాళ్ళు మన మీద. ఆలోచించండి, మన జీవితాలలో మనకు ఎప్పుడు మనం నూరంతల ఫలం పొందుతాం దేవుని ద్వారా? when there is a quarrelsome spirit among you, కొట్లాడే మనస్తత్వం కలిగిన వారిని పక్కన ఉంటే, క్షమించాలి నన్ను, మొదటి కీర్తన ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అది అపహాసకులు ఎవరో తెలుసా? గర్విష్ఠులు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. నువ్వేం చేయాలంట? నెక్స్ట్ వర్డ్లో ఉంది, ఎవడన్నా వచ్చి చర్చిలో ఎవడన్నా గొడవ చేస్తుంటే నీ బైబిల్ తీసుకొని చదువుకో. వాళ్ళ ముందు నీ బైబిల్ తీసుకొని యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించాలి.
వెన్ దెర్ ఈస్ దిస్ ప్రాబ్లం, ఇఫ్ యూ కెన్ కమ్ అవుట్, మనం ఏం చేస్తామండి? నోటికి నోరు, పంటికి పన్ను, కంటికి. ఓల్డ్ టెస్టిమెంట్ మాది. యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? నిన్ను ఒక చెంప కొడితే ఇంకొకని దౌడ పగలు కొట్టు అనలే, ఇంకొక చెంప. ఎవరైనా చూపిస్తారా సంఘంలో? జగడమానికి కారణం గర్వం. వానికి గర్వం ఉంది, నీకు గర్వం ఉంది. హౌ టు అవాయిడ్ ఇట్? గో అండ్ డిగ్ అనదర్ వెల్. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన 30% నుండి 30 నుంచి నువ్వు 60 ఎదుగుతున్నావు తల్లి. కష్టం అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు. 7 సంవత్సరాల కష్టము, నా కష్టార్జితం, నా డబ్బు వేస్ట్ అయింది నువ్వు అనుకోవచ్చు కాక, డోంట్ వరీ. ఆ దాసులు వెర్రి 20వ వచనం 21వ వచనం అక్కడి నుండి చూడండి. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి కనుక అతడు దానికి షిత్నా అను పేరు పెట్టెను. షిత్నా అంటే విరోధము. జగడానికి విరోధానికి ఏంటమ్మా డిఫరెన్స్? క్రీస్తునందు ప్రేమ సెకండ్ది. రెండవది, మొదటి పరీక్ష జగడం, రెండవ పరీక్ష విరోధం. ఇక్కడ బాగా గమనించండి. వారు మొదటి దాన్ని ఏమన్నారు చూడండి, బాగా గమనించండి. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకును, ఇక్కడ వాళ్ళు బావి కోసమే కొట్లాడినారు, నీళ్ళ కోసం కాదు. విరోధం. మా ఊరికి వచ్చి మా స్థలంలో, మా దగ్గర, మా స్థలంలో నువ్వు బావి తవ్వుతావని బావి కోసం కొట్లాడారు. విరోధం అంటే పర్సనల్ ఎనిమిటీ పెంచుకుంటున్నారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏం మాట్లాడకుండా ఇస్సాకు ఇంకొక చోటుకి వెళ్ళి బావి తవ్వుకుంటే దానికోసం కూడా కొట్లాడారట. దానిని షిత్నా అంటే విరోధము అంట. ఇంగ్లీష్లో ఫస్ట్ దాన్ని ఏమంటారు? క్వారల్సమ్ స్పిరిట్. అది నీలో ఉందేమో గమనించు. రెండవది ఇంగ్లీష్లో దాన్ని క్యారెక్టర్ ఆఫ్ హేట్. నీవు కొంతమందిని వారు చేస్తున్న దాన్ని బట్టి కాదు, వారు నీకు ఇష్టం లేదు. హేట్, యు హేట్ దెమ్. యు హేట్ దెమ్, దట్స్ వై దే హ్యావ్ బికమ్ ఎనిమీస్ టు యూ. సంఘంలో చాలామంది నన్ను హేట్ చేస్తారు, అందుకే నేను వారికి ఎనిమీ అయినా. ఓపెన్గా చెప్తున్నా. దే హేట్ మీ, ఐ డోంట్ నో ఫర్ వాట్. ఐ నెవర్ వెంట్ టు దర్ హోమ్. నేను ఎవరింట్లోకి పోలేదు. నేను ఎవరిని భయంకరమైన పరిస్థితిలో ఉంది, నేను ఒక్కరి దగ్గర కూడా చేజాచలేదు. ఐ డోంట్ నో వై దే హేట్ మీ. ఒక పెద్ద మనిషి నన్ను అంటాడు, నువ్వు పాస్టర్వు, నీకు ఇంత పెద్ద ఇల్లు కావాలా? ఆలోచించండి. హీ కమ్ టు మై హోమ్, నా ఇంటికి వస్తాడు, కూర్చుంటాడు, నేను ఆయనకు మంచి తాజ్మహల్ టీ చేసి ఇచ్చా. బాగుంది పాస్టర్ గారు అనలే. నువ్వు పాస్టర్ అయ్యా, నీకు ఇంత పెద్ద ఇల్లు కావాలా? నా రెంట్ ఆయన కట్టలేదే. వై డు ద పీపుల్ హేట్ మీ? ఆలోచించండి. యు హేట్ పీపుల్ బికాస్ యూ డోంట్ లైక్ దెమ్ కదా. హేట్ భయంకరమైన వ్యసనమమ్మా. పీపుల్ స్టార్టెడ్. విరోధం ఎందుకు? హేట్. కొంతమందికి అత్తలంటే హేట్, కొంతమందికి కోడలంటే హేట్, కొంతమందికి బ్రదర్స్ అంటే హేట్. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు, ఏమన్నా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మొదలు పోయి వానితో సెటిల్గా, వానితో కాంప్రమైజ్గా, వాని క్షమాపణ అడుగు, తర్వాత వచ్చి నా దగ్గరికి రా. ఆలోచించమే. క్యారెక్టర్ ఆఫ్ హేట్ అది ఉందా నీకు? అందుకే 30% దిగిపోతున్నావు. ఏం ముట్టుకుంటున్నా 100% కాలేదమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎంత చేసినా, తన జీవితంలో ఎంత చేసినా వారి జీవితంలో పగబడతారండి. ఈ ఇస్సాకు తర్వాత, ఇస్సాకు కడుపున యాకోబు పుట్టాడు. యాకోబు తర్వాత యాకోబునకు 12 మంది పిల్లలు, తెలుసు కదా మీకు. 11వ వాడు యోసేపు కదా. బాగా గమనించండి, నేను చెప్తా. వెన్ యూ కమ్ అక్రాస్ హేట్, వాట్ హ్యాపెన్స్? ఆదికాండము 37వ అధ్యాయంలో యోసేపు కథ ప్రారంభమవుతుంది. వాళ్ళ అన్నలు తప్పు చేస్తున్నారు బయట, 10 మంది అన్నలు. వాళ్ళు పోయి జూదం ఆడుతున్నారేమో, వాళ్ళు పోయి తాగుతున్నారేమో, వాళ్ళు ఇష్టానుసారం వ్యభిచారం చేస్తున్నారేమో అన్నలు. ఇస్సాకు వచ్చి వాళ్ళతో జత చేయకుండా వచ్చి వాళ్ళ నాన్నకు చెప్పాడు, నాన్న అన్నలంతా క్లబ్కు పోయినారు నాన్న, అన్నలంతా నీ డబ్బును వేస్ట్ చేస్తున్నాను నాన్న అని చెప్పారు. బైబిల్లో ఏముంది తెలుసా? అన్నలు ఆయన మీద పగబట్టారు, హేట్ చేశారు. ఒకనాడు ఇదే యోసేపు వాళ్ళ అన్నలను ప్రేమించి, వాళ్ళ అన్నలు 10 మంది అన్నలు గొర్రెలను కాయడానికి చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న క్యారర్ కట్టించి యోసేపుకు చెప్పాడు, పోయి మీ అన్న క్యారర్ ఇచ్చిరారా, 10 రోజులు అయిపోయింది, ఏం తిన్నారో లేదో. ఇంత పెద్ద క్యారరు 10 మందికి ఎంత తీసుకుపోయి ఉంటాడండి? 10 మందికి సరిపోయిన క్యారర్ తీసుకొని వెళ్తే
ఆ క్యారెట్ నెత్తి మీద పెట్టుకున్నాడో బుట్టలో పెట్టుకున్నాడో మనకు తెలియదు. యోసేపు తీసుకొని వెళ్తే వాళ్ళ అన్నాళ్ళు ఏమంటాడో తెలుసా? అరే మన మీద సాడీలు చెప్పినోడు వస్తున్నాడు రా, ఇప్పుడు వాడిని చంపుదాం, వాడి కథ ఏమవుతుందో. నువ్వు చెప్పడం లేమాట, నువ్వు మాట్లాడడం లేమాట. ద పీపుల్ వెన్ యూ కమ్ టు యూ హూమ్ యూ హేట్, నీకు ఇష్టం లేని వారు, నీకు కష్టమైన వారు, నువ్వు హేట్ చేసే వాళ్ళు వస్తుంటే వాడి మీద నువ్వు కామెంట్ చేయడంలే. యోసేపుడు వస్తేనే బట్టలు వేసుకొని వాడు తెచ్చిన క్యారెట్ తింటూ వాడిని గూతులో పడేశారట. ఒకడన్నాడు యూదా అనేవాడు, 10 మంది అన్నలో ఒకడు ఉన్నాడు యూదా అనేవాడు. ఏమన్నాడు తెలుసా అండి? చంపితే మనకేమొస్తుందిరా, అమ్మేద్దాం డబ్బులు వస్తాయి. ఆ యూదా ఇద్దరు ఒకటే. యేసు సంచిలో నుంచి డబ్బులు కాజేసినా ఇస్కరియోతు యూదా. ఆ యూదా అంటాడంట అమ్మేద్దాం. డిడ్ యు నాట్ సెల్ యువర్ ఫ్రెండ్ అట్ సమ్ టైమ్స్? డబ్బులకు కాదు, దూరం చేసుకోలేను నువ్వు ఫ్రెండ్స్ను, జస్ట్ బికాస్ యూ హేట్ దెమ్. కానీ వాక్యం అంటుంది, ఐగుప్తులో ఉన్న వారికి అమ్మేశారు యోసేపును, దేవుడు అతనికి తోడై ఉండెను. ఇక్కడ వాళ్ళ తాత అయిన ఇస్సాకుకు దేవుడు వాక్యం ఉంది, నీతో దేవుడు తోడుగా ఉన్నాడని అబీమెలెకు రాజు వచ్చి అంటాడమ్మా. ఇఫ్ యూ కెన్ కమ్ అక్రాస్ హేట్ విత్ లవ్, నిన్ను ద్వేషించే వారిని గురించి మంచి మాటలు మాట్లాడితే, నిన్ను హేట్ చేసే వారిని గురించి మంచి మాటలు మాట్లాడితే, నీ జీవితంలో నీవంటే సరిపోని వారితో నీవు సాంగత్యము చేసి వారి కొరకు ప్రార్థన చేస్తే, బైబుల్ అంటుంది నీ శత్రువు ఆకలి కొన్నప్పుడు వానికి ఆహారం పెట్టు. వాడు దప్పిక కొనుంటే వానికి కొక్కకోలా కొనిచ్చు, అంటే నీరు అని చెప్పారులే బైబుల్లో. ఈ దినాల్లో నీళ్ళు ఎవరు తాగడం లేదు, కోక ఎక్కువ తాగుతున్నారు కదా. ఆలోచించండి. హేట్ విల్ ఈట్ యూ అవుట్ అంట. వారన్ వీసి బిక్కు నేను చదువుతుంటే అని చెప్తాడు, హేట్ విల్ ఈట్ యూ అవుట్. నీ జీవితంలో హేట్ అనేది ఉంటే క్యాన్సర్ కన్నా ఫాస్ట్గా నిన్ను తినేస్తుందంటమ్మా, జాగ్రత్త. హేట్ ఏం చేశాడండి? వాట్ హీ డూ? తన జీవితంలో ఏం చేశాడండి? చూడండి 22వ వచనం, దాని విషయమే. అక్కడ నుండి చూడండి 21వ వచనం, వారు మరి ఒక బావి తవ్వినప్పుడు 21వ వచనం, దాని కొరకును జగడమాటరి గనుక దానికి షిత్నా అని పేరు పెట్టాను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావిని. డూ యూ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ పేషెన్స్? ఒక బావి తవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది మూసే. దాన్ని వచ్చి నీళ్లు మామని కొట్లన్నారు. రెండవ బావి హేట్తో వచ్చారు. ఇప్పుడు ఏమంటారు? బావి కూడా మాదే అన్నారు, నీళ్లు బావి మాదే అన్నారు. వదిలేశాడు, ఇంకో స్థలానికి వెళ్ళాడు. ఇస్సాకు నూరంతల ఆశీర్వాదము పొందెను. హౌ డిడ్ యూ రియాక్ట్ వెన్ సంబడి హేట్స్ యూ? ఎవరైనా నీతో విరోధం పెంచుకుంటే, ఎవరైనా నిన్ను గురించి కామెంట్ చేస్తే, ఎవరైనా నిన్ను గురించి వాట్సాప్లో ఏమైనా చెడుగా పెడితే, హౌ డు యూ రియాక్ట్? అహం దెబ్బతింటది కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అహము నీ జీవితంలో ఉన్నంత దాకా ఇహం లోపల ఉన్న దేవుడు నీతో జీవించడమా. జీవితంలో తగ్గింపు గుణం, తన్ను తాను తగ్గించుకునేవాడు. చెప్పాలి, ఇంకో మాట కూడా చెప్తాను, తను తాను హెచ్చించుకునేవాడు. నా మాటలు కావు, బైబిల్ మాటలు. ఈ ఉదయకాలం మొదటి ప్రశ్న జగడం, కొట్లాల్లే వెళ్ళిపోయాడు. రెండవది విరోధం, హేట్. పీపుల్ స్టార్టెడ్ హేటింగ్ హిమ్ బట్ హీ డి నాట్ స్టే దేర్ అని బయట దూరం వచ్చేసాడు. బాగా గమనించండి, ఎప్పుడైతే నీవు దూరం వెళ్ళిపోతావో, అందుకే అంటారు అపహాసకులు కూర్చుండక దూరం వెళ్ళిపోవాలి. వెన్ పీపుల్ స్టార్టెడ్ హేటింగ్, జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. దేవునికి వదిలే. మూడవ పరీక్ష క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 26వ అధ్యాయము 20వ వచనం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా అతడు ఇంకొక బావి తవ్వించెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆయన, ఆ 26వ వచనం, అక్కడ నుండి 22వ వచనం అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. బైబిల్లో ఏముంది చూడండి, దాని విషయమై వారు, అరే వీనికి అసలు చాలా, మనమేమనుకుంటాం తెలుసా, మనం ఎవరైనా వచ్చి మన మీద కొట్లాడుతుంటే వదిలేస్తుంటే చాతగాని వాడు అనుకుంటాం, అంతేనా? కొట్లాడికి దమ్ములు లేవురా. మా రాయలసీమ తెలుగులో ఏమంటారంటే వీనికి మీసాలు లేవురా, అందుకే మీసాలు తీసేసిన నేను. నన్ను ఒకతను కామెంట్ చేశాడు, నీకు మీసాలు లేవా అని అన్నాడు. లేవులే సార్, తీసేస్తాడని తీసేసిన. మీసాలతో పని లేదు తల్లి, మీక్నెస్ కావాలి. మీసాలతో పని లేవు తల్లి, మీసాలు తిప్పుకుంటే దానికి కాదు, మీక్నెస్ కావాలి, తను తాను తగ్గించుకోవాలి. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను అడుగుతున్నాడు, వాక్యంలో ఏముంటుంది, వారు దాని విషయమై
జగడమాడలేదు. దేర్ విల్ బీ ఎ టైమ్ ఇన్ యువర్ లైఫ్ పీపుల్ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ యువర్ వీక్నెస్. జీవితంలో నీవు చేస్తున్న పని దేవుడు గమనిస్తున్నాడమ్మా. నీవు దేవునికి ఎంత యథార్థంగా ఉన్నావో దేవుడు గమనిస్తున్నాడమ్మా. నీవు తగ్గించుకొని నీవు బాధపడుతూ నీవు చేస్తున్న పరిచర్యను దేవుని సేవ దేవుడు గమనిస్తున్నాడమ్మా. దేర్ విల్ బీ ఎ టైమ్ ఇన్ యువర్ లైఫ్ పీపుల్ విల్ నాట్ కమ్ బిఫోర్ యూ. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా బాగా గమనించండి. అక్కడ అంట 22వ వచనం, మరియు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించను, దాని విషయమే వారు జగడమాడలేదు కనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందును అనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టను. రెహబోతు అంటే ఎడము. దిస్ ఇస్ ద సీక్రెట్. బీ అవే ఫ్రమ్ ద ఈవిల్ ఐస్. నిన్ను గూర్చి ఆలోచించేవారు, నిన్ను గూర్చి నీతో జగడమాడేవారి నుంచి దూరం ఉండు. ఎడము అంటే దూరం. కీప్ అవే ఫ్రమ్ సిన్. నిన్ను హేట్ చేసేవారి నుంచి అవాయిడ్ చేసే. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా ఆయన ఇంకొక బావి తవ్వించాడు. వారు వారితో కొట్లాడలేదంట. బాగా గమనించండి. ఆ రాత్రి చూడండి, అక్కడ నుండి అతడు బెహర్షబాకు వెళ్ళను. బెహర్షబా అంటే దేవుడు నివసించే స్థలం. ఎక్కడైతే నీవు దేవుని మాటల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతావో అల్టిమేట్లీ గాడ్ విల్ మేక్ యూ టు రీచ్ హిమ్ ఇన్ లైఫ్. అతడు బెహర్షబాకు వెళ్ళెను. గెరారులో నుంచి జగడం తప్పించుకున్నాడు, హేట్ను తప్పించుకున్నాడు, బయటకు వచ్చేసాడు. బెహర్షబాకు వచ్చాడండి. ఎవడైతే మూశారో, ఎవరైతే ఆయనను గొడవ చేశారో, ఎవరైతే జగడమాడారో, ఎవరైతే ఆయనను హేట్ చేశారో, ఎవరైతే ఆయన ఈ బావి నీది నీళ్ళు మాదివి అన్నారో, ఈ బావే మాది అన్నారో, అంతే కదండి. ఈ చర్చి మాది, ఈ చర్చి మాది. అవునా? చర్చి మీద నో ప్రాబ్లం, టేక్ ఇట్. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు అతనికి ఆ రాత్రి యెహోవా అతనికి 24వ వచనం, యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆఫ్టర్ 3 బావులు అంటే 21 సంవత్సరం తర్వాత దేవుడు కనిపించాడు. చాలామంది అంటారు ఈరోజు ఎవరితోనో కొట్లాడితే రేపు పొద్దున దేవుడు కనిపించాలి, పొద్దున దేవుడు ఏమైనా చేసేయాలి. నేను ఇంత దేవుని కోసం జీవిస్తున్నా, దేవుడు ఇంకా ఏం చేయడా? గాడ్ ఈజ్ వాచింగ్ మీ రాదర్ దాన్ మై ఎనిమీ. గమనించండి, గాడ్ ఈజ్ వాచింగ్ యూ రాదర్ దాన్ యువర్ హేటర్స్. దేవుడు నా కుమారుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరీక్షలో ఏం చేస్తున్నాడో నా గురించి ఆలోచిస్తున్నాడమ్మా. ఆయన నాకు ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళ గురించి ఆయన ఆలోచించాడు. ఏ రాత్రి అయితే ఆయన బెహర్షబా చేరాడు ఆ రాత్రి దేవుడు, నా మాటలు కావమ్మా, బైబిల్లో ఉంది, దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఏమంటాడు చూడండి. చూడండి ఆ రాత్రి 24వ వచనం, ఆ రాత్రి యెహోవా ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడును, నేను నీకు తోడై ఉంటాను కాదు ఉన్నాను గనుక ఆఫ్టర్ హీ స్పెంట్ 21 years 21 సంవత్సరాలు భయంకరమైన హేట్ను, భయంకరమైన జగడాన్ని ఆయన గెలిచిన తర్వాత దేవుడు అతనికి కలిసి అంటాడు, నేను నీకు తోడై ఉన్నా. డోంట్ వరీ, గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. దేవుడు ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు. ఎందుకులే పాస్టర్ గారు, మనకెందుకులేండి కాంప్రమైజింగ్ అయిపోతామా? దేవుని కోసం నిలబడతామా? దేవుడు చూస్తున్నాడు. లాస్ట్కి ఈయన పోలేదండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా వాక్యం గమనించండి. 25వ వచనం, అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రొవ్విరి. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహజతును అతని సేనాధిపతి వీళ్ళండి బావులు మూసేసిన వాళ్ళు వీళ్ళు. అబీమెలెకు రాజు, అజేతలు మంత్రి, సేనాధిపతి అయిన ఫీకోలు, ముగ్గురు వచ్చారండి. చీఫ్ ఆఫ్ ద ఆర్మీ, ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కింగ్ హ్యాస్ కమ్ టు హిమ్. ఇస్సాకు సామాన్య గొర్రెల కాపరి, వాని దగ్గరికి రాజు, మంత్రి, సేనాధిపతి వచ్చారట. ఏమనడానికి వచ్చారో తెలుసా? యెహోవా నీకు తోడై ఉన్నాడని మేము గమనించాం. ఆఫ్టర్ 21 years of trials, when he has come out, the people have recognized him. యెహోవా నీకు తోడై ఉన్నాడు. మన ఇంటికి ఎవరైనా నన్ను గురించి చాలా చెడ్డగా మాట్లాడిన వాళ్ళు వస్తే ఏం చేస్తానమ్మా? ఇప్పుడు కనిపించానా?
అంతా అయిపోయింది, ఇప్పుడు కనిపించానా, మీరు పెట్టిన టార్చరు అని స్టార్ట్ చేస్తామా. ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 30వ వచనం. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అనిరి, అతడు వారికి, ఎవరికమ్మా? జగడమాడిన వారికి, హేట్ చేసిన వారికి విందు చేయగా, అప్పుడు ఆ విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని, నీ శత్రువు ఆకలి కొనినప్పుడు 23వ కీర్తన 5వ వచనం ఏమంటున్నారు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ అవర్ ఫైట్. వన్ డే గాడ్ విల్ గివ్ అస్ ఎ ఫీస్ట్ బిఫోర్ అవర్ ఎనిమీస్. గుర్తుంచుకోండి. ఎప్పుడమ్మా? నీ జీవితంలో ఈ 3 పరీక్షలు వెలగాలి. నిన్ను హేట్ చేసిన వారు నీ దగ్గరికి వస్తారు. నువ్వు వద్దనుకున్న వారు, నిన్ను కష్టపెట్టిన వారు, నువ్వు యథార్థంగా ఇస్సాకులాగా బతకడానికి ఇష్టపడితే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. టేక్ మై వర్డ్. బట్ యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ ద పేషెన్స్ ఫర్ 21 years. అంత వద్దులేండి. జీవితంలో మనం ఎలా బతకాలి? ఇస్సాకు నూరంతల ఆశీర్వాదము పొందెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఫలించడానికి ప్రభువుతో అంటుకట్టుకొని ఉండాలి. ప్రభు మాటలు వింటూ ఉండాలి. నూరంతాలు ఫలించడానికి దేవుడు నీకు తోడై ఉండాలి. ఫలించడానికి మాటలు సరిపోతాయి. దేవుని మాటలతో ఫలిస్తాం. నూరంతలు ఫలించడానికి అంటుకట్టుకోవాలి. నూరంతలు ఫలించడానికి ఆయనే నీతో ఉండాలి. అందుకే మోషే అంటాడు, నీవు నాతో రాని ఎడల, నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఇశ్రాయేలు చేసిన తప్పుకు దేవుడు అంటాడు, నేను రానయ్యా మీతో పాటు. మోషే ఏమంటాడో తెలుసా? మండే ఎండలో ఏమంటాడో తెలుసా? నీవు రాని ఎడల నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. టుడే దట్ షుడ్ బి యువర్ ప్రామిస్. దట్ షుడ్ బి యువర్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీతో రాకుంటే నువ్వు గుడిలో నుంచి బయటికి పోకూడదమ్మా. ప్రజలు నీతో కొట్లాడతారు, జగడమాడతారు. ప్రజలు నిన్ను హేట్ చేస్తారు. ప్రజలు నీ మీద అపనిందలు వేస్తారు. ప్రజలు వారి ఈగో కొరకు నిన్ను బాధ పెడతారు. డోంట్ వరీ. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. దేవుడు నీవు ఎలా రియాక్ట్ అవుతున్నావో గమనిస్తున్నాడమ్మా. ఏ అన్నలు అమ్మేశారో, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యోసేపుకు సాష్టంగా పడ్డారంట. ఒక్కసారి ఆదికాండం ఇది చెప్పి క్లోజ్ చేస్తా. వై యూ షుడ్ బీ లైక్ హిమ్? ఇస్సాకు మాదిరి, యోసేపు మాదిరి ఎందుకు ఉండాలి? ఆదికాండము 50వ అధ్యాయం చివరి అధ్యాయం. అమ్మేశారు, డబ్బులకు అమ్మేశారు, హేళన చేశారు, హేట్ చేశారు, జోకులు వేశారు, క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని యొద్దుట, అది కథ. అందరు పెద్దోళ్ళే, 10 మంది అన్నలు యోసేపు కన్నా పెద్దోళ్ళే అమ్మా. ఏమంటారు చూడండి, సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పిరే. యోసేపు అంటాడు, భయపడకుడి. వాస్తవానికి ఆయన దేవుని స్థానంలోనే ఉన్నాడమ్మా. నీవు హేటును ఓవర్కమ్ అయితే, జీవితంలో కొట్లాటలను నువ్వు ఓవర్కమ్ అయితే ఏం చేయాలి? బీ అవే ఫ్రమ్ ఇట్. బీ హంబుల్ ఇన్ యువర్ లైఫ్. చేయగలిగిన మంచి చేయడానికి ట్రై చేయి. నిన్ను దేవుడు దేవుని స్థానంలో ఉంచుతాడు. యోసేపు అంటాడు, నేను దేవుని స్థానంలో ఉన్నానా? వాస్తవానికి దేవుని స్థానమే అదే. ఆయన ఏమంటాడు? ఫరో ఆయనను ప్రైమ్ మినిస్టర్ చేసేటప్పుడు ఏమంటాడు తెలుసా? నీ మాట లేకుండా కుక్క తన తోకను కూడా ఊపదయ్యా అంటాడు. ఆలోచించండి, మనుషులు కాదు, కుక్క. నీ సెలవు లేకుండా కుక్క తన తోకను ఆడించదు. ఈ ఉదయకాలం గమనించండి, నా దేవుడు మీ దేవుడు సజీవుడమ్మా. మనం ఈ పరిస్థితులు కూడా వెళ్ళేటప్పుడు, జీవితంలో ఇలాంటివి జరిగేటప్పుడు ఇస్సాకు నూరంతల ఫలించాడు. యువర్ ఆల్ లివింగ్ ఎట్ 30% ఓన్లీ. గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ యూ టు గ్రో అప్ టు 100-fold. నూరంతల ఫలితం ఫలించాలని ఇస్సాకులా నీవు నీ జీవితాల్లో ఆశీర్వదింప దేవుడు కోరుకుంటున్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి నీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఎస్, యువర్ పీపుల్ విల్ ఫైట్ విత్ యూ. Yes, your dear ones will hate you.
నిన్ను ప్రేమించేవారే నీ మీద అబద్ధాలు చెప్తారు. నిన్ను ప్రేమించేవారే నీకు అర్థం కాని విషయంలో, నీవు చేయని వాటికి, నీ మంచిని వారు అపహాస్యము చేస్తారు. నీవు ప్రేమించేవారే నీ మీద జగడమాడతారమ్మా. నీవు అనుకున్నవారు, నీవు ప్రేమించేవారు, ఎవరినైతే నీవు మంచివారు అనుకుంటావో, ఎవరికైతే నీవు సహాయం చేయాలనుకుంటావో, ఎవరిని నీవు అమితంగా ప్రేమిస్తారో వారు కూడా నిన్ను హేట్ చేస్తారమ్మా. డోంట్ వరీ, దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ యూ. దేవుడు నీకు పెట్టే పరీక్షమ్మా. ఇస్సాకు యోసేపులు జయించారు. వారు దేవుని స్థానంలో నిలబడ్డారు. దేవుడు వారితో పాటు ఉన్నారు. ఈ ఉదయకాలం మనకొస్తున్న జగడాలు, మనకొస్తున్న హేట్రెడ్నెస్ను పక్కన పెడదాం. లెట్ us face it with meekness. Let us face it with humbleness. God will see that. దేవుడు మన జీవితాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఇస్సాకు జీవితాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో మేము 30 అంతలుగా మేము ఫలించాం, నిలబడిపోయామయ్యా. ఈ ఉదయకాలం ఇస్సాకు ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము 100 అంతల ఫలితము ఫలించాలట. మా జీవితాల్లో మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంట. మీ చేత మేము ఆశీర్వదింపబడాలయ్యా. అలాంటి మంచి జీవితాలు మాకు దయచేయమని విన్న వాక్యము మా హృదయంలో పదిలపరిచి, మేము ఇస్సాకు వలె మమ్మును మేము తగ్గించుకొని నీ యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us.